నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం చౌక్ వద్ద ట్రాఫిక్ సిఐ ప్రణయ్ ఆధ్వర్యంలో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వచ్చిపోయే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించడంతో పాటు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే పట్టుకొని సీజ్ చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు సైతం నమోదు చేస్తామని అన్నారు. ఇక ఈ విషయాన్ని ప్రజలు గమనంలో ఉంచుకొని నడుచుకోవాలన్నారు. అలాగే ట్రిపుల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మానుకోవాలని, ప్రమాదాలకు కారణం కావద్దని సూచించారు. కంప్లైంట్ ఇస్తాం, ఫోటో చేస్తాం సార్. పెట్టుకోవట్లేదు, అడిగిన ఆర్గ్యుమెంట్ చేసుకోండి. ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ఇంతకుముందు కూడా ఒక 3-4 నెలల క్రితం కూడా ఈ వితౌట్ నంబర్ ప్లేట్ లేని 2 వీలర్, 4 వీలర్, 3 వీలర్ గురించి స్పెషల్ డ్రైవ్ చేసి అప్పుడు చెప్పడం జరిగింది. పట్టణ ప్రజలు దయచేసి నంబర్ ప్లేట్ లేకుండా బయటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా సరిగా నంబర్ ప్లేట్లు ముందుంటే వెనకాల ఉండకపోవడం, వెనకాల ఉంటే ముందు ఉండకపోవడం చేస్తున్నారు. కొన్ని బండ్లకైతే నంబర్ ప్లేట్స్ అసలు పెట్టుకోవడం లేదు. దయచేసి ఇంకోసారి మా ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫున ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు తెలియనిది ఏమనగా, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలని రోడ్డుపైకి తీసుకురావద్దని, ఒకవేళ తీసుకొచ్చిన ఎడల ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన వాహనాలపై చీటింగ్ కేసు నమోదు చేసి బండిని సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను రోడ్డుపైకి తీసుకురావద్దని.